హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టోనింగ్ గురించి చెప్పబోతున్నాను. ఫేస్కి టోనప్ చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేసి ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఆల్సో న్యాచురల్గా ఇంట్లోనే మనం ఎలా టోనింగ్ చేసుకోవచ్చు న్యాచురల్ ఐటమ్స్తోని అనేసి కూడా నేను చూపించబోతున్నాను. టోనప్ చాలా సింపుల్ వే. క్లెన్జింగ్కి తర్వాత అండ్ మాయిశ్చరైజర్కి ముందు మనం టోనింగ్ అనేది చేసుకోవాలి. ఫేస్కి ఓపెన్ అయిన పోర్స్ని క్లోజ్ చేయడాన్ని టోనింగ్ అనేసి అంటాము. సో ఇది వచ్చేసి మనం న్యాచురల్గా మోస్ట్ ప్రాబబ్లీ అయితే రోజ్ వాటర్తో చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా కూడా మనము టోనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మార్కెట్లో కూడా చాలా మనకు టోనర్స్ వచ్చేసాయి. సో అవి కూడా తీసుకొని మనం టోనింగ్ చేసుకుంటూ ఉంటే సో దట్ మనకి ఓపెన్ అయిన పోర్స్ని క్లోజ్ చేస్తుంది అనమాట. అండ్ పీహెచ్ బ్యాలెన్స్ని ఈక్వల్ చేస్తుంది. మనం వాష్ చేసినప్పుడు ఈ పీహెచ్ బ్యాలెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో దాన్ని టోనింగ్ చేసుకుంటే మనకి ఈక్వల్ చేస్తుంది. అండ్ ఇన్సైడ్ ఉన్న డస్ట్ కానీ అవి కూడా చాలా బాగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పింపుల్స్ రాకుండా మనని కాపాడుతుంది. అండ్ మేకప్ వేసుకునే ముందు కూడా మనం ఈ టోనింగ్ అనేది చేసుకుంటూ ఉంటే చాలా బాగా మేకప్ కనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి మనం ఈ టోనింగ్ చాలా ఇంపార్టెంట్. లైక్ మాయిశ్చరైజింగ్ ఎలా ఇంపార్టెంటో టోనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది టోనింగ్. కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళకు చేయకపోవడమే చాలా మంచిది. బికాస్ చాలా డ్రై అయిపోతుంది. అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము ఇంట్లో ఉండే న్యాచురల్ రెమెడీస్తోనే మనం ఈ టోనింగ్ అనేసి మనం చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెం పుదీనా ఆకులు వేసుకొని అందులో వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని జ్యూస్ తీయాలి. బాయిల్ అయిన వాటర్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వాటర్లో కొంచెం క్యారెట్ జ్యూస్ అండ్ కుకుంబర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా ఐస్ క్యూబ్స్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్క క్యూబ్ తీసుకొని మనం ఫేస్ని రబ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం టోనర్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా ఫేస్కి మనం రబ్ చేసుకోవచ్చు. టర్మరిక్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అండ్ హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. థిక్గా చేయకూడదు, కొంచెం లిక్విడ్గా ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోయాలి. పోసిన తర్వాత ఫేస్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ న్యాచురల్ రెమెడీస్ ద్వారానే మనం ఇంట్లో ఈజీగా టోనింగ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టోనింగ్ చాలా ఇంపార్టెంట్. లైక్ మాయిశ్చరైజర్ ఎలా ఇంపార్టెంటో టోనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ మీ స్కిన్కి ఎలాంటి పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ అలాంటివి రాకుండా మనల్ని కాపాడుతుంది. సో మీరు ట్రై చేయండి. ఈ రెమెడీస్ అన్నీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే అన్నీ దొరికే ఐటమ్స్తోనే నేను చేసి చూపించాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. స్కిన్ని చాలా గ్లోగా షైనింగ్గా పెట్టుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.